ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం స్థలాన్ని చదును చేస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆలయ నిర్మాణ పనుల కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో తవ్వకాల్లో భాగంగా పురాతన విగ్రహాలు, స్తంభాలు బయటపడుతున్నాయి. తాజాగా శివలింగం సహా పిల్లర్లు, ఇసుక స్తంభాలు గుర్తించినట్టు తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పారు. ల్యాండ్ లెవెలింగ్ పనుల్లో భాగంగా తవ్వకాల్లో 5 అడుగుల శివలింగం, 7 నల్లరాతి స్తంభాలు, 6 ఇసుకరాతి స్తంభాలు బయటపడ్డాయి. అయోధ్య సరయూ నది తీరానికి ఫైజాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం. రామాయణాన్ని అనుసరించి ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకొని హిందూ దైవమైన రామచంద్రుడు పరిపాలించాడు. స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్షాపురాలలో అయోధ్య ఒకటని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాల్లో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం అయోధ్య చారిత్రాత్మకమైన పవిత్ర ఆలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో అయోధ్య కూడా ఒకటి. అథర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొంది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వయోసత్త మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పరిపాలించాడని పురాణగాథలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తర్వాత రాజు మాందాత, ఇక సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలనకు ప్రసిద్ధి. ఆయన వంశం రాజుల గొప్పతనానికి, సత్యవాక్య పరిపాలనకు ఘనతను తీసుకువచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం సంకల్పించి కలిగిన విఘ్నం వైదొలగించి ఆయన మునిమన్ముడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు రాజ్య విస్తరణ చేసి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మన్మడు దశరథుడు, దశరథుడి కుమారుడు శ్రీరామచంద్రుడు. అనాది నుండి ప్రధానమైన నగరాల్లో అయోధ్య ఒకటి. తర్వాత కాలంలో హిందూయిజం, బౌద్ధిజం, జైనిజం, ఇస్లాం మతాలు ఇక్కడ ఒక్కోసారి ఆధిక్యతలో ఉన్నాయి. జైనమత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారు. అభినందనాథ్ 5వ తీర్థంకర్, సుమతినాథ్ 14వ తీర్థంకర్, అనంతనాథ్ మరి వారందరూ ఈ ప్రాంతంలోనే జన్మించారు. అవధ్ చేత నిర్మించబడిన హనుమాన్ గరి ఆలయం గంగా యమున సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న రామాలయం. ఈ ఆలయాన్ని 50 సంవత్సరాల కాలం నిర్వహించి తర్వాత ఆయన 2004లో మరణించాడు. అతి పురాతన హిందూ నగరాల్లో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లు వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. పతిత పావని అయిన గంగానది తీరంలో ఉంది. అలాగే సరయూ నది కుడివైపున ఉంటుంది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి విరచితమైన రామాయణం మహాకావ్యం మొదటి అధ్యాయంలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించారు. తులసీదాస్ తిరిగి రచించిన రామచరితమానస్లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. తమిళ కవి కంబరు రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆల్వార్లు ఈ నగరాన్ని తమ రచనలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. భరతుడు, బాహుబలి, సుందరి, హరిశ్చంద్ర మహారాజు, అచల భారత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే అని పురాణాలు చెప్తున్నాయి.
ఆ తర్వాత కాలంలో అయోధ్యలో బౌద్ధ మతం అనేది విస్తారంగా ప్రచారంలోకి వచ్చింది. అందువలన ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధ ఆలయాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రీస్తుపూర్వం 600లో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీన్ని సాకేతపురంగా పేర్కొంటారు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విలసిల్లింది. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువసార్లు వచ్చినట్టు భావిస్తారు. దీనికి వ్రాతపూర్వక ఆధారాలు లేవు. కానీ చైనా సన్యాసి బౌద్ధమత మఠాలు ఈ విషయాన్ని తెలపడం జరిగింది. స్వామినారాయణ మార్గస్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని, 7 సంవత్సరాలు ఇక్కడ జీవించిన తర్వాత నీల్కంఠ్గా భారతదేశ సంచారానికి వెళ్లాడని చరిత్ర చెప్తోంది. మహారాజైన ఆయుధ్ పురాణాల్లో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొంటారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధు నుండి వచ్చింది. ఆయుధ్ అంటే అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చిందనే కథ కూడా ఉంది. అయోధ్య అంటే జయించ శక్యం కానిదని అర్థం. గౌతమ్ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీలో అయోధ్య అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాల్లో గంగానది ప్రస్తావన వచ్చినప్పుడు అయోధ్య ప్రస్తావన కూడా ఉంటుంది. కామనేర మొదటి శతాబ్దంలో ఈ నగరం సాకేతపురం అని పిలువబడింది. క్రీస్తు శకం 127లో సాకేతపురాన్ని కుషాన్ చక్రవర్తి చేత జయించబడి కుషాన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పరిపాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి హుయాన్సాంగ్ క్రీస్తు శకం 636లో భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నాడు. బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం అయోధ్య, అజోధియా అని పిలువబడింది. అయోధ్య తర్వాత ఈ ప్రేరణ కారణంగా అయోధ్య, థాయిలాండ్, యోగ్యకర్త, ఇండోనేషియా అని నామకరణం చేయబడ్డాయి. అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన, అత్యద్భుతమైన నగరం. హిందూ పురాణాల ప్రకారం 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండేది. తులసీదాస్ కూడా తాను రచించిన రామచరితమానస్ గ్రంథాన్ని క్రీస్తు శకం 1574లో ఇక్కడి నుండే ప్రారంభించాడు. అయోధ్య మధ్య భారతంలో సాధారణంగా ఉండే తేమ కలిగిన ఉష్ణమండల ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం. 1984లో విశ్వ హిందూ పరిషత్ పార్టీ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. 1992 సంవత్సరంలో హిందూ జాతీయవాద ర్యాలీలో మరికొంత ముందడుగు వేసి జరిగిన అల్లర్లలో బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారితీసింది. ఇప్పుడు రామజన్మభూమి స్థలంలో రాముడు చిన్నపిల్లాడిగా కనిపించే తామర పువ్వు నవ్వుతూ ఉన్న విగ్రహం, తాత్కాలిక మందిరం ఉంది. అయోధ్యలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. సరియు నది స్నానఘట్టం. ఇక్కడ సరియు నది తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. మరి సరియు నదిలోనే శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. హనుమాన్ మందిరం. ఇక్కడ ఉన్న హన్మద ఆలయాల్లో నిరంతరం అఖండ భజన కొనసాగుతుంటుంది. రాముడితో అనుబంధం ఉన్నందున గుప్తార్ ఘాట్ అయోధ్యలో తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ ప్రదేశం రాముడు సరియు నది నీటిలో మునిగిపోయిన ప్రదేశమని చెప్తారు. అతడు స్వర్గానికి వెళ్లాడు కాబట్టి ఈ ఘాట్ యొక్క నీరు హిందూ మతంలో పవిత్రంగా పరిగణించబడుతుంది. ప్రజలు తమ పాపాలను, జీవిత కష్టాలను వదిలించుకోవడానికి పవిత్ర నీటిలో స్నానం చేయడానికి మరి ప్రత్యేకంగా ఈ గుప్తార్ ఘాట్ వద్దకు వస్తారు. కనక భవన్ ఆలయాన్ని రాముడి సవతి తల్లి కైకే చేత రాముడు సీతాదేవికి బహుమతిగా ఇచ్చినట్టు చెప్తారు. ఇది ఒక అందమైన ఆలయం, పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో రాముడు మరియు సీతాదేవతల విగ్రహాలు ఉంటాయి. అయోధ్యలోని త్రేతాకే ఠాకూర్ ఆలయం అశ్వమేధ యాగం చేసిన ప్రదేశమని నమ్ముతారు. ఈ ఆలయం అనేది రాముడికి అంకితం చేయబడింది. నల్ల ఇసుకరాయితో చెక్కబడిన మరియు సరీ నది ఒడ్డున ఉంటుంది. హనుమాన్ గర్హి 4 వైపుల కోట. ఇది హనుమంత్ అయోధ్యలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో ఒకటి. సంవత్సరమంతా పర్యాటక ఆకర్షణగా ఉండే ఈ ప్రదేశం రాముడి జన్మస్థలమని నమ్ముతారు. అయోధ్యని సాకేతపురమని కూడా పిలుస్తారు. 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మను చేత స్థాపించబడిందని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన
ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పరిపాలించాడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అయోధ్య గురించి ఎన్నో అద్భుతమైన అంశాలు. మరిలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి.